నమస్కారం. మన పరివార్ యాత్రకు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం దర్శించబోతున్నది కాంచీపురంలోని అత్యంత విశిష్టమైన 108 దివ్య దేశాల్లో ఒకటైన పాండవదూత్ పెర్మాల్ ఆలయం. ఈ ఆలయం మహాభారతంతో ముడిపడి ఉంది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవుల తరపున శాంతి సందేశాన్ని తీసుకొని శ్రీకృష్ణుడు దూతగా హస్తినాపురానికి వెళ్ళాడు. దుర్యోధనుడు కృష్ణుని బంధించాలని కుట్ర పన్నినప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి కౌరవ సభను దివ్యకాంతితో నింపాడు. ఈ విశ్వరూప మహిమకు గుర్తుగా కాంచీపురములో పాండవదూత పెరుమాళ్ కొలువై ఉన్నారు. ఇక్కడ మూల విరాట్ పాండవదూతార్, అమ్మవారు రుక్మిణి నాచియార్, తీర్థం మధ్య తీర్థం, విమానం చక్ర విమానం. ఈ ఆలయంలోని మూల విరాట్ ఎంతో విశిష్టమైనది. స్వామివారు సుమారు 25 అడుగుల ఎత్తైన ఆసీన భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ విగ్రహం భారతదేశంలోని అత్యంత ఎత్తైన ఆసీన విష్ణుమూర్తుల్లో ఒకటిగా భావించబడుతుంది. స్వామివారి కళ్ళల్లో కనిపించే కరుణ, విశాలమైన దివ్య రూపము, ప్రశాంతమైన ముఖం భక్తుల హృదయాలను భక్తిరసంలో ముంచెత్తుతాయి. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కోర్టుకేసులు, శత్రుబాధలు, జీవితంలో అడ్డంకులు తొలగి విజయం మరియు శాంతి లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని తిరుమంగై ఆల్వ తన దివ్య ప్రబంధంలో కీర్తించారు. అందుకే ఇది 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఒక గొప్ప స్థానాన్ని పొందింది. ఇది పల్లవుల కాలం నాటి అద్భుత నిర్మాణ శైలి, ప్రశాంతమైన ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక అనుభూతిని మరింత గొప్పగా చేస్తాయి. ఇది ఏకాంబరేశ్వర ఆలయానికి దాదాపు 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. అమ్మవారి ఆలయానికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కాంచీపురానికి వెళ్తే వైకుంఠ పెరుమాళ్ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. ఇలాంటి దివ్య క్షేత్రాల చరిత్ర, విశేషాలు, యాత్రా మార్గదర్శకాల కోసం మన పరివార్ యాత్ర ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ.